అత్యంత పవిత్రమైన అత్యంత శాంతియుతంగా ఉన్న సమయం ఏం తెలుసా అమ్మ? భార్య భర్త కంచంలో తినడం. అలా ఎలా గురుగారు? పూర్వం మనం ఉన్నది ఎలా ఉండేది చెప్తాం. చాలా మందికి తెలియని విషయం కదా, ఒక సాధువుని కాబట్టి మీకు చెప్తాం. మా గురువులు మాకు ఇచ్చిన విలువ అది. ఒక కంచంలో భర్త తిన్న దాంట్లో తినడానికి గల ముఖ్యమైన కారణం ఏం తెలుసా తల్లి? భర్త బహు కష్టాలు, అప్పులో, ఫైనాన్స్, వాట్ ఎవర్ ఇట్ మీరు ఒకప్పుడు కూడా ఉండే కదా బాధ, అన్ని 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 భరించేసి ఇంటికి వచ్చి ఈవిడ వండుతుంది కదా ఈయన గారి కోసమే. ఆ భోజనం తిని ఆ 10 నిమిషాల సమయం ఇక్కడ అన్ని పెట్టుకొని 10 నిమిషాలు ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయొద్దని తింటాడు. హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది, అప్పుడు హంగ్రీ అంటే ఆకలి ఉంటుంది నార్మల్ అవుతుంది. ముల్లోకం మొత్తం మునిగిపోతున్నా కూడా దాని మీదనే ధ్యాస పెట్టుకుంటాడు, మనసు ప్రశాంతంగా పెట్టి తింటాడు. అంటే నిమ్మలంగా తింటాడు. రుచి, అచారు, పప్పు, పెరుగు ఏది పెట్టినా తింటూ ఉంటాడు కదా. ఆ 10 నిమిషాలు ఎంత సుఖాన్ని అనుభవిస్తాడు ఆ భర్త. ఆ కంచం అంత విలువైనదని, ఆ సుఖం నాకు దొరకాలని తింటది అందులో. అంతో దాని అర్థం అదే ఉంది. శాస్త్ర గ్రంథాలు, ఇతిహాస పురాణాలు దేవాది దేవతలు తిన్నారనేది లేదు. నా భర్త ఆ అన్నం తినేటప్పుడు పడ్డ ఆ సుఖం కొద్దిలో కొద్దిగన్నా నాకు వస్తే నేను అనుభవిస్తా అన్న తరుణం ఇది.